పచ్చింతకాయలు పచ్చడి చేస్తున్నా అండి. ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. పచ్చి చింతకాయలు, వేరుశనగపప్పు అండ్ పచ్చిమిర్చి అండి. ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వేరుశనగపప్పుని బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి చింతకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకున్నారంటే త్వరగా కుక్ అయిపోతాయి. కుక్ అయినాయి అంటే అర్థం మనం ఇలా అనంగలోనే ఇద్దండి కండి ఇలా బయటకు వచ్చేస్తుంది, అలాగే పీల్ ఇలా విడిపోతుంది అనమాట. అలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఇదిగోండి ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకు అంటే చింతకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదండి. సో అందుకోసం పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు రెండు వేసేస్తున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. ఇంకోండి ఆనియన్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఆనియన్స్ మరీ పేస్ట్ చేసుకోవద్దండి. ఆనియన్ కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. ఇది మిక్సీలో కంటే మనము రోలు కానీ అవైలబిలిటీ ఉంది, రోట్లో కానీ నంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. అని ఇందాక ఏదైతే మనము బాండట్లో వేపుకున్నామో అదే బాండట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని పట్టండి. 1 స్పూన్ శనగపప్పు అండి, అలాగే కొంచెం మినపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వల్ల పచ్చడికి కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి, బాగుంటుంది పచ్చడి కూడా ఇంగు వేస్తే. ఇంగు వేసినాక స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అందులో ఈ పోపు వేసేసుకుందాం. ఇదిగోండి పోపులో వేసుకున్న తర్వాత మొత్తం పచ్చడికంతా పోపు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఎట్టుందా పచ్చడి? బాగా వచ్చిందా? ఇటు చూసి చెప్తున్నా.